భగవంతుడు చెప్తున్నారు, మార్గశిర నాకంటే ముందు వచ్చే మాసం ఏదైతే ఉందో కార్తీక మాసం, అది నాకు చాలా ఇష్టం. మనం చెప్పుకున్నాం కార్తీక మాసంలో భగవంతుడు చాలా లీలలు చేస్తూ వచ్చారు. అఘాసురుని చంపారు, గోవర్ధన్ పర్వతం ఎత్తారు, అవునా. సో అర్జున వృక్షాలకి మోక్షం కల్పించారు, అవునా. సో అదే విధంగా యశోదకి కూడా తను అద్వితీయమైనటువంటి లీలతో బంధింపబడ్డారు, అవునా, భక్తితో బంధింపబడ్డారు. సో అట్లా మనం చాలా లీలలు చెప్పుకున్నాం. కార్తీక మాసంలో వామనుడు వచ్చారు, సో కార్తీక మాసంలోనే సో మనం ఇవన్నీ చూస్తున్నాం. అట్లనే మీరు ప్రతిసారి యశోద దామోదర్ అంటున్నారు, దాని తర్వాత రాధా దామోదర్ అని కూడా అంటున్నారా? మీరు యశోద దామోదర్ అంటేనేమో యశోద దామోదర్ని కట్టేసింది, పుట్ట దగ్గర కట్టేసింది కాబట్టి దామోదర్ అని పేరు వచ్చింది, యశోద దామోదర్ అంటారు. మరి రాధా దామోదర్ అని ఎందుకు అంటున్నారు? దాని వృత్తాంతం ఏంటి? మరి ఇప్పుడు ఈ ఫోటో చూస్తే యశోద దామోదర్ అర్థమైంది. మరి రాధా దామోదర్ యొక్క వృత్తాంతం ఏంటి? రాధా దామోదర్ ఎలా ఆవిర్భవించారు? రాధా దామోదర్ అసలు ఏంటి? మనం దాని గురించి ఈ రోజు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం కొద్దిసేపు. రాధా దామోదర్ అనేటువంటి రాధా దామోదర్ ఆల్రెడీ మీరు బృందావన్ ఎంతమంది వెళ్ళారు? ఇందులో శాంతబాయి మాతాజీకి జై. సో చూడండి, చూడాల్సింది అయితే చూసేసింది బృందావన్. తన శరీరాన్ని, ఆత్మని భగవంతుడు పుట్టిన ప్రదేశానికి తీసుకుపోయింది. వెరీ గుడ్. అయితే అక్కడ ఆ బృందావనంలో ఇక్కడ మీరు గురు పరంపర ఫోటో చూస్తున్నారు. చివరిగా లాస్ట్ 6 ఉన్నారు ఈ ఫోటోలు. ఇక్కడ చివరిగా 6 ఉన్నారు, వాళ్ళని షడ్గోస్వామి అంటారు, గోస్వాములు అంటారు. ఇక్కడ 6 ఉన్నారు, కనిపిస్తున్నారా? ఇలా ముంతలు పట్టుకుని ఉన్నారు కదా చెంబుల్ని ఇక్కడ లాస్ట్ లో. వాళ్ళు గోస్వాములు, వాళ్ళు మన పరంపరలు ఉన్నటువంటి గోస్వాములు. వాళ్ళు చాలా పవర్ఫుల్ వైష్ణవులు వాళ్ళు, అవునా. భగవంతుల యొక్క సాక్షాత్కారం పొందినటువంటి గోస్వాములు వాళ్ళు స్వయంగా పూజించినటువంటి విగ్రహాలు ఇంకా బృందావనంలో ఉన్నాయి. స్వయంగా వాళ్ళు పూజించి భగవంతుడు వాళ్ళకిచ్చినటువంటి విగ్రహాలు, వాళ్ళకిచ్చినటువంటి శిలలు ఇంకా బృందావనంలో మనం చూడొచ్చు, బృందావనం వెళ్తే. అయితే ఇక్కడ రాధా దామోదర్కి ఒక స్టోరీ ఉంది. రాధా దామోదర్ని అంటే బంధించబడ్డవాడు, యశోదతోటి బంధించబడ్డాడు పుట్ట దగ్గర, కాబట్టి ఉదరుడయ్యాడు. సరే, అదే దామోదరుడు నామం వచ్చేసింది, కానీ అదే దామోదరుడు రాధ చేత కూడా బంధింపబడ్డాడు, రాధారాణి చేత కూడా బంధింపబడ్డాడు. ఎలా అంటే ఎప్పుడు రాధారాణి కృష్ణుడు వాళ్ళు కలుసుకునేవారు. అయితే రాధా మాధవ్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మనం, అసలు రాధా దామోదర్ గురించి మాట్లాడుతున్నాం. అయితే రాధా దామోదర్ అనేటువంటి గుడి, రాధా దామోదర్ యొక్క మందిరం బృందావనంలో మనం గమనించవచ్చు. అనేక మందిరాలు ఉన్నాయి బృందావనంలో. అవన్నీ దర్శించాలంటే ఆచార్యులు చెప్తారు మనకి ఈ జన్మ సరిపోదట. అన్ని మందిరాలు ఉన్నాయి బృందావనంలో. మనము బృందావన యాత్ర చేసినప్పుడు మన పరంపరలో గురువులు, వారు గోస్వాములు పూజించినటువంటి ఆ యొక్క మందిరాల్ని, చరిత్ర కలిగినటువంటి మందిరాల్ని మనం దర్శిస్తామన్నమాట. మనం దర్శించేటువంటి అత్యంత ప్రసిద్ధమైన మందిరాల్లో ఒక్కటి రాధా దామోదర్ మందిరం. ఏ మందిరం? చూశారు మీరు, కానీ గుర్తుకురాదు. రాధా దామోదర్ మందిరం ఉంటుంది అక్కడ. అయితే ఈ రాధా దామోదర్కి సంబంధించిన విగ్రహాలు, ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కార్తీక మాసంలోనే ఇక్కడ 6 గోస్వాముల్లో ఒక గోస్వామి అయినటువంటి రూప గోస్వామి. ఎవరు? రూప గోస్వామి, అవునా. ఈ రూప గోస్వామి ఏం చేస్తారంటే జీవ గోస్వామికి ఇస్తారు, మీరు పూజించండి అని. స్వయంగా రూప గోస్వామి తయారు చేసి ఆ రాధా దామోదర్ విగ్రహాన్ని మనకి ఎవరికి ఇస్తారు? జీవ గోస్వామికి ఇస్తారు. జీవ గోస్వామి దాని నిత్యం పూజ చేయడానికి పూనుకుంటాడు. కానీ వైష్ణవులందరూ కృష్ణుని పూజిస్తారు, మంచిగా ఆలోచన చేయండి. కానీ మనము పాటించేటువంటి సాంప్రదాయం ఏముంది? గౌడీయ వైష్ణవ తత్వము. ఏం వైష్ణవ తత్వము? ఈ గౌడీయ వైష్ణవ తత్వం వారు ఏం చేస్తారంటే కృష్ణుణ్ణి ఒంటరిగా పూజించరు, విత్ రాధా రాణి యొక్క విగ్రహం ఎక్కడ ఉంటుందో దాన్ని పూజిస్తారు.
కృష్ణుని ఒంటరిగా పూజించేటువంటి సాంప్రదాయం మనది కాదు, పరంపర మనది కాదు. మన పరంపరలో ఉన్న వాళ్ళు రాధా దామోదర్ని, అంటే రాధా మాధవుని, రాధా కృష్ణుల్ని పూజించేటువంటి తత్వం. అప్పుడు రూప గోస్వామి కాళీ దామోదరుని మాత్రం ఇచ్చారు, కానీ రాధారాణి ఇవ్వలేదు. అప్పుడు కొద్దిగా జీవ గోస్వామి మనకి అతనికి అసంతృప్తిగా ఉంటుంది అనమాట. ఎంత పూజ చేసినా కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది. అయితే చూడండి భగవంతుడి లీల ఎలా ఉంటుంది. కలకత్తాలో ఒక ఫిషర్ మ్యాన్ ఉంటాడు, అదే చేపలు పట్టేట ఆయన. ఆయన అప్పుడప్పుడు భక్తుడు, ఆయన అప్పుడప్పుడు కూడా భగవంతుని మందిరానికి వెళ్తారు. అయితే ఆయన వల వేస్తే ఆ వలలో చాలా బరువైనటువంటి 2 విగ్రహాలు దొరుకుతాయి ఆయనకి. 2 విగ్రహాలు ఆయన ఏం చేస్తారంటే ఆ బెంగాల్ రాజుకి పోయి ఇస్తారు, అయ్యా ఈ విగ్రహాలు ఇలా దొరికాయి నాకు, మరి వీటిని నేనేం చేసుకోలేను అని చెప్తే ఆయన ఈ విగ్రహాలను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి అనుకుంటే ఆయన కలలో భగవంతుడు చెప్తారంట, మీరు బృందావనంలో జీవ గోస్వామి అలా ఒక గోస్వామి ఉన్నారు, ఆయనకి వెళ్ళి మీరు ఈ విగ్రహాలని ప్రజెంట్ చేయండి, బహుమతికి ఇచ్చండి. అప్పుడు ఆయన 2 విగ్రహాలని జాగ్రత్తగా జీవ గోస్వామికి అందిస్తారు. అప్పుడు గోస్వామి ఏం చేస్తారంటే 2 విగ్రహాలు తీసుకుంటే 2 సేమ్ ఉన్నాయి, 2 హైట్ సేమ్ ఉన్నాయి, అంత కరెక్ట్ గా సేమ్ గా కనిపిస్తున్నాయి. అసలు ఏది రాధారాణి, 2 విగ్రహాలు ఎందుకు వచ్చాయి? ఒక్కటైతే రాధారాణి, మరి ఇంకొకటి ఎవరు? సో అలా కన్ఫ్యూజన్ అయ్యి అలా ఎలా ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు. కృష్ణకి ఇటుపక్క ఎవరిని పెట్టాలి, ఇటుపక్క ఎవరిని పెట్టాలో తెలియదు ఆయనకి. అంటే తెలియదంటే కన్ఫ్యూజన్ లో ఉంటాడు, ఎట్లా సంసిద్ధంలో. ఆ రాత్రి పడుకున్న తర్వాత భగవంతుడు వచ్చి ఇది రాధారాణి, ఈమె లలితా సఖి, ఎవరు లలితా సఖి అని చెప్పి కల్లో చెప్తారు, ఈ గుర్తులున్నాయి ఇలా. అలానే జీవ గోస్వామి ఆ మందిరంలో రాధారాణిని ప్రతిష్ఠించి ఆ పక్కన లలిత సఖిని కూడా ప్రతిష్ఠిస్తారు. అలా రాధా దామోదర్ స్వయంగా రూపగోస్వామి తయారు చేసి జీవ గోస్వామికి ఇచ్చి జీవ గోస్వామి ద్వారా పూజింపబడినటువంటి స్వయం రాధా దామోదర్ విగ్రహాల్ని మనం బృందావనం వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఆ మందిరంలోనే ఒక శిల ఉంటుంది, ఇట్లా టేబుల్ పెట్టి దాని మీద ఒక శిల అంటే ఒక రాయి. ఏం శిల అది? గోవర్ధన్ శిల. ఏం శిల? గోవర్ధన్ శిల. ఆ గోవర్ధన్ శిలనట మళ్ళీ ఈ 6 స్వాముల్లో ఇంకొక గోస్వామి సనాతన గోస్వామి. సనాతన గోస్వామికి స్వయంగా కృష్ణుడే ఇస్తారట ఏమి శిల, ఆ గోవర్ధన్ శిలనిచ్చి తన పాదాన్ని ఆ శిల మీద పెడితే ఆ పాదం వేడికి ఆ రాయి కరిగి పాదముద్ర దిగుతుంది. అట్లనే కొన్ని గోవుల యొక్క పాదముద్రలు, వేణువు యొక్క ముద్ర, ఆ ముద్రలు దిగి ఉన్నాయి. ఇప్పటికీ మనం రాధా దామోదర్ మందిరం పోతే ఆ శిలని, ఆ గుర్తులతో ఉన్న శిలని మనం ఇప్పటికి కూడా చూడొచ్చు. ఎక్కడ? రాధా దామోదర్ మందిరంలో. చాలా మంది ఇప్పుడు శాంతాబాయి మాతాజీ లాంటి కొద్ది వయసులో ఉన్న వాళ్ళు, గోవర్ధన్ పరిక్రమ చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు, ఆ టెంపుల్లో ప్రదక్షిణ ఉంటుంది. మనం ఇలా అక్కడి నుంచి ఇలా వస్తాం రాధా దామోదర్ మందిరం. ఈ రాధా దామోదర్ మందిరం ఇలా ఉంటే వెనక నుంచి ఇలా పరిక్రమ ఉంటుంది, అంటే అలా గుడి ప్రదక్షిణ చేసినట్టు. ఆ వెనకాల నుంచి వస్తున్నప్పుడు మనం ఒక అద్భుతమైన ఒక చిన్న గదిని గమనించవచ్చు. ఏం ఆ గది? ప్రభుపాద్ భజన్ కుటీర్. ప్రభుపాద్ యొక్క కుటీర్ ఉంది వెనకాల. ప్రభుపాదుకి ఒక కిటికీ ఉంది. మీరు వెళ్ళి చూస్తే ప్రభుపాద్ ఇస్కాన్ స్థాపించేటువంటి క్రమంలో అక్కడ రూప గోస్వామి సమాధి ఉంది. రూప గోస్వామి, దాని తర్వాత జీవ గోస్వామి సమాధి, ఇట్లా. అయితే ఆ కిటికీలో నుంచి రోజు రూప గోస్వామిని చూసేవారట. ఎవరు? శ్రీల ప్రభుపాద్. మీరు వెళ్తే చూడొచ్చు, ఇప్పటికీ ఆ రూమ్ ఉంది, ప్రభుపాద్ కూర్చున్న అవన్నీ ఉన్నాయి. అది ఇంకా అమేజింగ్. అది మనం ప్రభుపాద్ సాక్షాత్కారంగా వాడినటువంటి రూము. నేను ఎప్పుడు కృష్ణుని యొక్క నా గురువుకి ఇచ్చిన మాటని నేను ఎప్పుడు ప్రచారం చేస్తా. శ్రీల ప్రభుపాదుల వారు యాక్చువల్లీ మనలాగానే గృహస్థ జీవనంలో ఉన్నారు.
వాళ్ళ తల్లిదండ్రులు భక్తులు, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు భక్తులు, వాళ్ళు భక్తి మార్గంలోనే ఉన్నారు కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో. గృహస్థ జీవనంలో ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుపాద్కి ఒక వ్యాపారం ఉండింది, ఫార్మసీ, మెడికల్ స్టోర్స్ ఉంటారు కదా, అది ఒక కంపెనీ ఉంది. అలా వెళ్ళేవారు వచ్చేవారు. ఒకరోజు ప్రభుపాద్కి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బెంగాల్లో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ చాలా గౌడీయ వైష్ణవ మఠాలని స్థాపించారు. వారి యొక్క దర్శనం దొరికిన తర్వాత ప్రభుపాద్ ద బెస్ట్ ఇంగ్లీష్ బ్రిటిషర్స్ యొక్క కాలేజీలో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేశారంట. కాబట్టి ప్రభుపాద్ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే అసలు మనం అర్థం చేసుకోలేము వర్డ్స్ ని, అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారంట. సో ఆ జ్ఞానాన్ని గ్రహించినటువంటి వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అన్నారట, మీకు ఎప్పుడైనా వీలైతే మీరు భక్తిలోకి వచ్చే ఉద్దేశం ఉంటే కంప్లీట్ గా నాకు మీరు ఒక సాయం చేయాలి, అంటే మీరు ఒక విధి నిర్వహించాలి అని చెప్పారు. సరే అనుకున్నారు, మళ్ళా వెళ్ళిపోయారు, తన కార్యక్రమాల్లో తనున్నారు. శ్రీల ప్రభుపాద్ ఉన్నప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక వృత్తాంతం ఒక రోజు వస్తుంది. భగవంతుడి యొక్క మనసులో భగవంతుడు ఉన్నప్పుడు, ఏదో ఒక రోజు భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడు మిమ్మల్ని సంపూర్ణంగా భగవంతుడు లాగేసుకుంటాడు, అంటే తన సేవలో నిమగ్నం చేస్తాడు. అప్పుడు ప్రభుపాద్కి సమయం వచ్చిందో ఏమో తెలీదు, అలా ప్రభుపాద్ సమయం వచ్చింది అనుకున్నారు. ప్రభుపాద్ ఏం చేస్తున్నారంటే భాగవతంని మొత్తం ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కంప్లీట్ గా సంస్కృతం నుంచి గురువుల నుంచి విన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసి అన్ని పేపర్స్ ని పెడుతున్నారు. అట్లా 1-2 సంవత్సరాలు రాసిన పేపర్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టారు అల్మార్లో. పెట్టిన తర్వాత ఒకరోజు వచ్చి చూసేసరికి ఆ పేపర్లు లేవు. అయ్యో, ఈ పేపర్లు ఎటు పోయినాయి అని వాళ్ళ భార్యను పిలిచి, ఎక్కడ పోయినాయి పేపర్లన్నీ అని అడిగితే, ఇందులో ఉన్న పేపర్ల అయితే మేము ఛాయ్ తాగేటప్పుడు బిస్కెట్లు లేకుండే, ఆ బిస్కెట్లు వాడికి అమ్మేసినాం పేపర్లని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది ప్రభుపాద్. అంటే నీకు ఏమాత్రం అనిపించలేదా, కేవలం నీ తిండి అనే ఒక చిన్న బిస్కెట్ కోసం ఎంత గొప్ప గ్రంథమైన వాటిని మీరు అమ్మేశారు? మీకు తెలుస్తుందా? నేను ముఖ్యమా, మీకు ఛాయ్ ముఖ్యం అంటే ఛాయే ముఖ్యం. అప్పుడు ఆన్ ద స్పాట్ ప్రభుపాద్ గృహస్థ జీవనాన్ని మొత్తం ఆస్తిని అన్నింటిని వదిలేసి వాళ్ళకి అప్పగిచ్చేసి he went to బృందావన్. అప్పుడు వాళ్ళ గురువు గారి కలుసుకుని గురువు యొక్క దీక్ష తీసుకొని వాళ్ళ గురు మహారాజ్ చెప్పారు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, నాకు ఒక కోరిక ఉంది. ఎప్పుడైతే మనం ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో కంపేర్ చేసినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది, అంటే ఏది గొప్పగా ఉందో దాని పట్ల ఆకర్షితులు. అట్లానే ఈ ప్రపంచం అంతా అమెరికాని అప్పట్లో అనుసరిస్తుంది. అమెరికా పెద్ద దేశం, అమెరికా ఏది చేస్తే అది చేస్తుంది అందరూ. మీరు పాశ్చాత్య దేశం వెళ్ళి అమెరికా వెళ్ళి ప్రచారం చేయాలి. పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తే మన వాళ్ళకి జ్ఞానం అనేది కలుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో దీన్ని మీరు ప్రచారం చేయాలి, గీతని ప్రచారం చేయాలి, భగవంతుని నామాన్ని ప్రచారం చేయాలి అన్న మాటని గుర్తుపెట్టుకున్నారు ప్రభుపాద్. ఇది మీరు నాకు చేయాల్సిన నా సేవ అన్నారు. నిజానికి గురువుకి 2 రకాల సేవలు ఉంటాయి. ఒక శిష్యుడు గురువుకి చేయాల్సిన సేవలు రెండు రకాలుగా చేయొచ్చు సేవ. ఒకటి వాణి సేవ, ఒకటి వపు సేవ అని ఉంటుంది. వపు సేవ అంటే గురువుకి పాదాలు ఒత్తడం, పాదాలు కడగడం, లేదంటే గురువు యొక్క బట్టలు పిండడం, గురు మహారాజుకి ఏదైనా మసాజ్ చేయడం, గురు మహారాజ్ యొక్క పర్సనల్ థింగ్స్ ని సేవ చేయడం, గురు మహారాజ్ యొక్క రూమ్ ని శుభ్రంగా ఉంచడం, గురు మహారాజ్ వస్తుంటే వారి యొక్క ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని జాగ్రత్తగా చూసుకోవడం, తినే ప్లేట్ కాడికలు అన్ని కూడా దాన్ని వపు సేవ అంటారు. ప్రత్యక్షంగా గురువుకి చేసేటువంటి సేవ వపు సేవ. కానీ అన్నిసార్లు గురువు మన ఆధీనంలో మనకి దగ్గరగా ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు చేసేటువంటి, అంటే గురువు చెప్పిన మాటని గురువు లేకున్నా కూడా పాటించేవాడు, దాన్ని వాణి సేవ అంటారు. వాణి అంటే ఆ గురువుకి ఇచ్చిన మాట, లేదా గురువు చెప్పినటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని, ఒక మాటని, ఆదేశాన్ని పాటించడానికి కూడా సేవ అంటారు అన్నమాట. అంటే గురువు యొక్క వానికి మీరు సేవ చేయడము. అప్పుడు గురువు తనకి సేవ చేస్తే ఎంత ఆనందిస్తారో తెలియదు, కానీ
తన వానికి గనక సేవ చేస్తే ప్రతి ఒక్క ఆచార్యుడు, ప్రతి ఒక్క గురువు ఎనలేని సంతోషిస్తారని చెప్పి శాస్త్రంలో ఉంది. గురువులు, ఆచార్యులు, సాధువులు చెప్తారు. మీరు ఇంకా చూడలేదు కదా, ఇప్పుడు నన్ను చూస్తున్నారు అంతే. నేను నథింగ్. నేను అసలు వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ పాదముద్రలు దిగితే అందులో ఎన్నో రేణువులు ఉంటాయి, అందులో నేను ఒక రేణువుని అంతే. కానీ మీరు ఇంకా నిజంగా గురువులను చూడలేదు, సాధువులను చూడలేదు. వాళ్ళు వస్తుంటే వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళు వస్తుంటే వాళ్ళ శరీరం నుంచి వచ్చే గంధపు వాసన, నిజమైనటువంటి సాధన కలిగి నిజమైనటువంటి 24/7 జీవితాన్ని భగవంతుడి చరణాలకి అంకితం చేసినటువంటి ఒక నిజమైన సాధువు మీకు ఎప్పుడైనా ఏర్పడ్డారు? ఆ సాధువుని మీరు ఈ కళ్ళతో ఎప్పుడైనా చూసారా? పోనీ ఆ సాధువు ఉన్నంతసేపు, ఆ మహారాజు ఉన్నంతసేపు ఆయన సాంగత్యంలో మీరు గడిపారు. భాగవతం ఏం చెప్తుంది తెలుసా? సాధు సంగ లవమాత్రాన్ని సాధు సంగ. ఒక్క లవమాత్రం అంటే ఇంత కించిత్ అయినా సరే వారి యొక్క సాంగత్యంలో కొద్దిసేపు గడిపినా సరే, వారి చూపు మన మీద ఈయన పలానా అని ఇంత ఒక్కసారి పడినా సరే చాలు కదా అని చెప్పి శాస్త్రం చెప్తున్నారు. నిజం. మేము ఒక రోజు అంటే చాలా రోజులు ఎదురు చూసాం గురు మహారాజ్ కోసం. ఒకటే రోజు ఒక రాత్రి ఉన్నాం గురు మహారాజ్ యొక్క సాంగత్యంతో. ఒక రాత్రి ఒక ఊరికి వస్తే ఊర్లో మహారాజ్కి చాలా ఇష్టం గోవు, బండి, ఇట్లా వర్ణాశ్రమం. మహారాజ్ తెల్లారి పోతూ ఉంటే ఒక దుఃఖం వస్తుంది హృదయంలో నుంచి. అరే మేమేమో ఇంటికి పోయి మళ్ళీ ఆనందించాలి, మళ్ళీ మా డబ్బు, మా ఇది అది. మహారాజ్ ఏంటి మళ్ళీ పోయి కృష్ణుడి కోసమే సేవ చేయాలా? మళ్ళీ పడినా కృష్ణుడి కోసమే, లేచినా కృష్ణుడి కోసమే, శ్వాసించిన కృష్ణుడి కోసమే. మరి భక్తి దేనికోసం? ఎక్కడి నుంచో పాశ్చాత్య దేశం నుంచి వచ్చి, కెనడా నుంచి ఎక్కడి నుంచో వచ్చి మహారాజ్ ఏం చేశారంటే మాయాపూర్లో నరసింహస్వామిని పెట్టలేదు. అప్పటికి పెడుతున్నప్పుడు ఈ బంగారం పెట్టిన దొంగలు వచ్చారట అక్కడికి. మాయాపూర్ పెద్ద మందిరం వస్తే అక్కడ వాళ్ళని పట్టుకోవడానికి మహారాజ్ 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకారట కిందకి. దూకినప్పుడు కాలుకి వాళ్ళు ఆ దొంగలు ఒకడు కాల్చారట, బుల్లెట్ తోటి కాలిస్తే రక్తం ఇలా కారుతుంది. చెప్పారట, మీరు ఈ కాలు మీకు ఇబ్బందికరం అవుతుందంటే ఆ దొంగల్ని మాత్రం వదిలేయాలంట మహారాజ్ యొక్క చరిత్ర చెప్తారు. అయితే అలా గట్టిగా పట్టుకొని హాస్పిటల్కి పోయిన తర్వాత ఈ కాలు తీసేయాలి, మీకు ఈ కాలు లేకపోతే మీరు భక్తి అంతగా చేయలేరంటే మహారాజ్ పర్లేదు రిమోట్ తీసేయండి అని చెప్పారట. మహారాజ్కి ఒక పాదం లేదు, ఒక కాలు ఇక్కడ నుంచి లేదు. మహారాజ్ ఈరోజు మనం అనుకుంటాం భక్తిలో పోతే నాకు ఈ కష్టం వచ్చింది, నేను దేవుని నమ్మను, దేవుడు నాకు ఏం చేశాడా, నాకు కాలు పోయింది, లేకపోతే నాకు ఇట్లా అయింది, నా ఇంట్లో ఇట్లా అయింది అంటారు. భగవంతుడు ఏం చేసినా మన మంచికే ఆలోచన చేయాలి. కానీ మహారాజ్ చూడండి వాళ్ళు ఎంత కమిట్మెంటెడ్ గా ఉన్నారు. అంటే ప్రభుపాద యొక్క అండర్లో శిక్షణ తీసుకున్నారు. వారి ప్రభుపాద యొక్క గురువు యొక్క ఆదేశాల మీద ఉన్నారు వాళ్ళు. అట్లాంటి గురు మహారాజు 24 hours మనకి ఇన్ని సశరీరమైనటువంటి శరీరం భగవంతుడు ఇచ్చినప్పటికీ, అందమైన మొహం ఇచ్చినప్పటికీ, పాదాలు ఇచ్చినప్పటికీ, అన్ని ఇచ్చినప్పటికీ ఈ శరీరాన్ని అనవసరమైన దానికి మనం వాడుతున్నామే, అనవసరం విషయాన్ని ఈ హృదయంలో చూపిస్తున్నామే, ఈ కళ్ళకి అనవసరమైనది చూపిస్తున్నామే. కేవలం 70 సంవత్సరాలప్పుడు ప్రభుపాద్ మిషన్ స్టార్ట్ చేశారండి. 70 సంవత్సరాలప్పుడు ఎవ్వరు లేరు ప్రభుపాద్ తోటి. మహారాజ్ గురు మహారాజ్ చెప్పిన సంకల్పం ఒకటే ఉంది, పోయి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయాలి అంతే. అలాంటి ప్రభుపాద్ యొక్క శిష్యుల్లో భక్తి రాఘవ స్వామి మహారాజ్ ఉన్నారు, జయపాతక్ స్వామి మహారాజ్ ఉన్నారు, శాంతాబాయి మాతాజీ వాళ్ళ యొక్క గురు మహారాజ్. మీరు జయపాతక్ స్వామి మహారాజుని చూస్తారంటే ఆయనకి పట్టుకోవడానికి 3-4 కావాలి. మహారాజ్ అంత శరీరం, మనమైతే లెవ్వమయ్యా, మనం లెవ్వం. కానీ అంత స్థితిలో ఉన్నా కూడా ఆయన మంచం మీద నుంచి కూడా భాగవతం చెప్తున్నారు భక్తుల కోసం. ఆయన కుర్చీలో కూర్చొని ఇలా ఉండి మాట్లాడడానికి లేకున్నా కూడా దీక్షలు ఇస్తున్నారు. నిజంగా జయపాతక్ స్వామి మహారాజ్ చూస్తే ఆయన శిష్యుల యొక్క కష్టాలన్నీ తీసుకున్నాడు. ఆయన చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు. చిన్న పిల్లాడు
నిజంగా గురువు గురించి అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది అయ్యా. జీవితంలో గురువు లేనటువంటి జీవితం వృధా. నిజంగా మనం అనుకుంటాం కానీ ఈ మనం శాంతబాయి మాతాజీకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆమె ఎంత శ్రద్ధతోటి పాపం వచ్చింది ఆశ్రమానికి. ఆమెకు సుకృతి ఉంది, గురు మహారాజ్ యొక్క జీవితంలో దొరికింది. మళ్ళీ జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అంటే నేను ఎందుకు అంటానంటే, ఒక గురువుకి వాణి సేవ. ఇప్పుడు గురు మహారాజ్ దగ్గరికి తాను వెళ్ళదు, వపు సేవ చేయలేదు. ఆమె గురు మహారాజ్కి ప్రత్యక్షంగా సేవ చేయాలి. నిజానికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు గురువుకి ఎట్లా సేవ చేయాలంటే అట్లా సేవ చేయాలి. కానీ లేదు, అదృష్టం. ప్రభుపాద్ తన గురువు నుంచి సందేశం అందుకున్న తర్వాత అమెరికాకి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు జేబులో 40 రూపాయలు తప్ప ఏం లేవు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, అప్పటికి ప్రభుపాద్ వెళ్ళినప్పుడు అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయట తెలుసా? పాశ్చాత్య కల్చర్ అనేది బాగా విజృంభించిపోయి, బట్టలు నగ్నంగా వేసుకొని అర్ధనగ్నంగా తిరుగుతూ, మందు తాగుతూ, విచ్చలవిడిగా రోడ్ల మీదనే ఇల్లిటరేట్ సెక్స్ చేస్తూ, పొగ తాగుతూ, మద్యం తాగుతూ, హిప్పీ అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారట అమెరికాలో. మీరు గూగుల్లో కొట్టండి, హిప్పీ సాంప్రదాయం అంటే వస్తుంది. అప్పటికి ప్రభుపాద్ పోయినప్పటికీ హిప్పీ సాంప్రదాయము వెచ్చుబుక్కిపోయింది. అక్కడి గవర్నమెంట్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిందట వాళ్ళని అణచడానికి. హిప్పీలందరూ ఒక గ్రూప్ తయారై ఉద్యమాలు చేయడము, విచ్చలవిడిగా మా స్వతంత్రతని మీరేంది అనడము, విచ్చలవిడిగా తాగడము, తిరగడము, ఎంజాయ్ చేయడం, మత్తుకి బానిస అయిపోయినారనమాట, మాదక ద్రవ్యాలకి. ప్రభుపాద్ ఆ టైంలో ఎంటర్ అయ్యారు అమెరికాలో. ఎంటర్ అయ్యి ఇలా కీర్తన చేస్తుంటే ఒకడు వచ్చి పక్కన ప్రభుపాద్ ముఖం మీద సిగరెట్ ఊదడము, పక్కనే మందు వాసన, మందు బాటిల్ విసిరేయడం. ప్రభుపాద్ కార్ గ్యారేజ్లలో పడుకునేవారట. కార్ గ్యారేజ్లో పడుకుని అలా ప్రభుపాద్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకరు కీర్తనకి అట్రాక్ట్ వచ్చిన తర్వాత, మీకు ఏం కావాలి అంటే, మాకు మత్తు కావాలి, ఎప్పుడు ఎంజాయ్ కావాలి అంటే, ప్రభుపాద్ అన్నట్టు మీకు అంతకంటే ఎంజాయ్ ఇస్తాను అంటే ఏంటి అంటే, అప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని మీకు చెప్పించండి, మీకు ఇంతకంటే గొప్ప వస్తుంది. అలా ప్రభుపాద్ ఆ రోజు ఒంటరిగా స్టార్ట్ చేసిన ప్రభుపాద్ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం 1965లో న్యూయార్క్ లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇది అంతర్జాతీయమైనటువంటిది. దీనికి కులం, మతం ఎలాంటి భేదం లేదు. ఎవరైతే కృష్ణుడిని ఆరాధిస్తారో, కృష్ణుడు ఆరాధ్య దైవంగా అనుకుంటారో, కృష్ణుడి యొక్క గీతని ఎవరైతే జీవితాలు అనుసరిస్తారో, వారందరూ ఎలాంటి నియమాలు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మా సంఘంలో చేరిపోవచ్చు. దానికి ఏం లేదు, కేవలం జపం చేస్తే చాలు అనేటువంటి ఒక్క నియమం పెట్టి ప్రభుపాద్ ఈరోజు, ప్రభుపాద్ బతుకున్నప్పుడే ఇస్కాన్ 10 సంవత్సరాల్లోనే ప్రభుపాద్ 108 మందిరాలు కట్టారంట. అప్పుడే 10 సంవత్సరాలు అప్పుడే. ఇప్పుడు ఇస్కాన్ మందిరాల సంఖ్య మేబీ 800 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎన్ని వందల సంఖ్యలో ఉండొచ్చు. సో అలా ప్రభుపాద్ ఈ రాధా దామోదర్ మందిరంలో తన కుటీరి చూస్తే, మనం అక్కడి నుంచి చూస్తున్నారంటే, పోయి చూస్తుంటే ప్రభుపాద్ ఎంత కష్టపడ్డారు. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఈరోజు అందరం హ్యాపీ ఉన్నామా, మనకు ప్రభుపాద్ రాసిన పుస్తకం ఉంది, మన ముందు గ్రంథం ఉంది. కానీ ప్రభుపాద్ ఎంత కష్టపడ్డారు ఆ వయసులో. ప్రభుపాద్కి ఎవరు అన్నం పెట్టేవారు? ఎవరు మనం అంటే, నాకు నా కొడుకు చూడాలి, నా బిడ్డ ఎవరయ్యా? భగవంతుడికి మాత్రమే తెలుసు ఎప్పుడు నీకేమి ఇవ్వాలి అని. అలాంటి ప్రభుపాద్ ఏం ఆలోచించలేదు. అయితే సనాతన గోస్వామి అలా రూప గోస్వామి యొక్క సమాధిని చూస్తూ, ఎప్పుడెప్పుడు నేను మందిరం కడతానా, ఎప్పుడు ఇస్కాన్ని ముందుకు తీసుకుపోతానా, ఎప్పుడు గురు మహారాజ్కి ఇచ్చినటువంటి వాణికి, మాటకి సేవ చేస్తానా అని చెప్పేసి ప్రభుపాద్ వెయిట్ చేసి తన సంకల్పాన్ని గట్టి చేసుకుని అలా న్యూయార్క్ వెళ్ళి, అలా 1965లో 66లో న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదిన అభివృద్ధి చెంది, ప్రభుపాద్ లేకున్నా కూడా ఇస్కాన్ చూడండి, ప్రతి సంస్థ ప్రపంచంలో తన లీడర్ లేదంటే ఆ పార్టీ కానీ ఆ వ్యవస్థ కానీ చిన్న భిన్నం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ పార్టీకి సంబంధించి, ఆ వ్యవస్థకి సంబంధించి లీడర్ ఎప్పుడైతే కనుమరుగైపోయారో, అప్పుడు ఆ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. మీరు ఏదైనా తీసుకోండి ప్రపంచంలో. కానీ ఇస్కాన్ అట్లా కాలేదు. ప్రభుపాద్ ఇప్పుడు తిరోభావం అయింది 5వ తారీఖు తిరోభావం. ప్రభుపాద్ శరీరం వదిలేరు 5వ తారీఖు, నవంబర్ 5వ తారీఖు, కార్తీక మాసంలో. మొన్ననే, ఇలా 7, నిన్న 6, మొన్న. అలాంటి ప్రభుపాద్
కార్తీక మాసంలో తన శరీరాన్ని వదిలారు. మరి ప్రభుపాద్కి సంబంధించినటువంటి ఈ యొక్క బయటకు వచ్చిన గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని మారుస్తున్నాయి, ఎంతో మంది మారుతున్నారు. సో అట్లా అక్కడ మందిరం పోతే రాధా దామోదర్ మందిరం మనం ప్రభుపాద్కి సంబంధించినటువంటి మొట్టమొదటిగా బృందావనానికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద్ తలదాచుకున్న ఉన్నటువంటి ఆ యొక్క భూమిని కూడా మీరు చూడొచ్చని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే రాధా దామోదర్ మందిరంలో మనం చెప్పాం శిల, అది సనాతన గోస్వామికి సాక్షాత్ కృష్ణుడు ఇచ్చారట. సనాతన గోస్వామి ఏం చేసేవారట, ప్రతిరోజు ఆయన గోవర్ధన్ పరిక్రమ చేసేవారట. ప్రతిరోజు గోవర్ధన్ పరిక్రమ చేసి ఆ పరిక్రమ చేస్తున్నప్పుడు ఏదో ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం వచ్చినప్పుడు ఎవరో ఇంటి ముందటికి వెళ్ళి అమ్మా భిక్షం అంటే వాళ్ళు ఇస్తే తీసుకునేది ఒక్కరి దగ్గరనే అడిగేవారంట. మళ్ళీ ఇంకా 10 మంది దగ్గర ఇయ్యలేరు కదా, ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళి అడిగేసి తినలేదు ఆయనకి, అడిగేవారు కాదట. ఆ పరిక్రమలు పోతుంటే వీళ్ళ దగ్గర అడగాలంటే అడిగేవారట. అది కూడా ఎంతసేపు ఉండేవారట, ఒక ఆవు పాలు ఎంతసేపు పితుకుతారో అంతసేపే, ఒక ముంతెడు పాలు ఎంతసేపట్లో అయితే అంతసేపే ఉండేవారట ఆకిట్లో, అంతకంటే ఎక్కువసేపు ఉండేవారు కాదట. ఒకవేళ ఆ రోజు వాళ్ళు ఇవ్వకపోతే ఉపవాసం. ఆ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన ఆహారం తిని అలా రాధా దామోదరికి సేవ చేసేవారట. అట్లా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కృష్ణుడు చెప్తున్నారట, ఏమయ్యా నువ్వేం చేస్తావు, ఇంకా ప్రదక్షిణ ఏం చేస్తావు, ఎట్లా నీది స్థితి అని చెప్పి అప్పుడు ఆ సనాతన గోస్వామికి ఆ శిలని ఇచ్చి, ఈ శిలకి మీరు సేవ చేయండి, ఈ శిలకి మీరు ప్రదక్షిణ చేయండి, నాకు చేసినట్టే అని చెప్పేసి అలా మనం రాధా దామోదరికి సంబంధించినటువంటి మందిరంలో శిలని కూడా చూడొచ్చు. అయితే రాధా దామోదర్ ఎలా మనకు పేరు వచ్చింది అంటే, ఒకప్పుడు ఈ వనాలు చాలా ఉన్నాయి, బహుళవన్, కామ్యవన్, 12 వనాలు ఉన్నాయి బృందావనంలో. ఆ 12 వనాల్లో భగవంతుడు రాసలీలలు చేస్తారని చెప్పి మనకి భాగవతంలో ఉంది. అయితే ఒకనొక సమయంలో రాధాదేవి కృష్ణుడి గురించి వెయిట్ చేస్తుంది, తన యొక్క సకుడు వస్తాడని చెప్పేసి ఆయనతో సో తన యొక్క సాంగత్యం చేయాలని. ఒకరోజు కృష్ణుడు లేటుగా వస్తారంట. లేటుగా వస్తే కోపించినటువంటి అలిగినటువంటి రాధారాణి అక్కడ ఉన్నటువంటి తీగల్ని లతల్ని అన్నిటిని తీసుకొచ్చి కృష్ణుడికి గట్టిగా చేతులు ఇలా పెట్టి మొత్తం మంచిగా ముడేసి ఇలా వేసి ఒక చెట్టుకి ఇలా కట్టేస్తున్నట్టు. అలా అప్పుడు రాధా దామోదర్ అని కూడా అలా సంబోధిస్తారని అక్కడ నుంచి రాధా దామోదర్ అనేటువంటి ఒక నామం మళ్ళీ సాకారమైంది అనమాట. అంటే రాధా విత్ దామోదర్ అంటే బంధించబడ్డారు మళ్ళీ. కాబట్టి అలా రాధా దామోదర్ యొక్క కృప, అలా రాధా దామోదర్ యొక్క ప్రశంస, అలా రాధా దామోదర్ యొక్క మూర్తి ఆ తర్వాత మనకి బయటకు వచ్చింది. రూప గోస్వామి దాన్ని రూపొందించారు, జీవ గోస్వామికి ఇచ్చారు. జీవ గోస్వామి తర్వాత దాన్ని సనాతన గోస్వామి ఇలా ఆరాధించారు. మనం బృందావనం వెళ్తే చాలా మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల్లో మనం ఇప్పటికి కూడా గోస్వాములు పూజించినటువంటివి ఉన్నాయి. సో కాబట్టి మనం అందరం కూడా బృందావనం వెళ్ళాలని సంకల్పం పెట్టుకోవాలి. మనకి ఈ శరీరంలో నేనున్నంత కాలంలో ఒక్కసారి అన్న భగవంతుడు స్వయంగా పుట్టినటువంటి ప్రదేశానికి, ప్లేస్ కి, భగవంతుడు స్వయంగా తిరిగి తను ఆడుకున్నటువంటి ఆ యొక్క బృందావనానికి, ఆ యొక్క ప్రదేశాలకి ఈ ఆత్మతో కూడిన శరీరాన్ని, ఈ ఆత్మని, మనస్సుని ఒక్కసారి అన్న తీసుకపో. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే మీ యొక్క శిక్షణ గురువు, మీ యొక్క గురువు ద్వారానే మీకు బృందావన ప్రాప్తి అవుతుంది. కానీ ఒకవేళ ప్రాప్తి అయినా కూడా మీరు దాని నుంచి ఏమాత్రం స్వాదిష్టం పొందలేరు, అంటే ఆ భావన పొందలేరు, తృప్తి పొందలేరు. పోయినా కూడా క్యాజువల్ గా పోతారు, వస్తారు. కానీ యాత్ర అంటే అలా చేయకూడదు. యాత్ర అంటే ఎలా చేయాలంటే గురువు ఎలా నడిస్తే ఆయన వెనకాల మనం నడవాలి. గురువు ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి. ఎందుకు ఆగారు? ఈ ప్లేస్లో ఏముందో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, స్వాదిష్టం చెందాలి, అంటే ఆస్వాదించాలి. ఆస్వాదించి ఆ యొక్క ఏరియాలో 5 రోజులు ఉంటారా, 4 రోజులు ఉంటారా, 3 రోజులు ఉంటారా, అన్ని రోజులు, అన్ని గంటలు సంపూర్ణంగా అక్కడ మీరు అనుభవించాలి. అక్కడ పరిస్థితులు, అక్కడి గాలి, అక్కడి యమునా నది, అక్కడి గోవర్ధన, అక్కడి ఈ రాధా దామోదర, రాధా మదన్ మోహన, రాధా రమణజీ, ఇందాక మనం పాడం జై జయ రాధా, ఎంత బాగా కీర్తన చేస్తారు. ఆ తర్వాత బరసాన, రాధారాణి పుట్టిన ప్లేసు, రాధారాణి పెరిగిన ప్లేసు, రాధారాణి యొక్క మందిరము, ఇవన్నీ మనము కూడా దర్శనం చేయొచ్చు.
సో అలా చూసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఇంకా కృష్ణ ఇంకా మాకి ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి మనం ఈ శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఆ శరీరాన్ని తీసుకెళ్ళాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకని శాస్త్రంలో గురువులు చెప్తారు, మొట్టమొదటిగా మీ యొక్క శరీరాన్ని మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోండి, అప్పుడే కృష్ణుని యొక్క కృప దొరుకుతుంది. కృష్ణుని కృప దొరికితే గురువు కృప దొరుకుతుంది. గురువు కృప లేనిదే కృష్ణుడి కృప అసాధ్యము అని చెప్తున్నారు. మీరు గురువు పట్ల మీరు సరైన భావన లేదు, లేదంటే గురువు అంటే మనకి ఎవరు తెలియదు, గురువే మా జీవితంలో లేనప్పుడు మీరు ఎంత వెతికినా కూడా భగవంతుడి యొక్క తాత్పర్యం మీకు అర్థం కాదు. చీకటి అంధకారం ఉంటుంది అనమాట. చూడండి, మనం నిన్న చెప్పుకున్నాం, బ్రహ్మకి కూడా అట్లాంటి అజ్ఞానం వచ్చినప్పుడు, ఇంద్రుడికి సైతం బ్రహ్మకి సైతం అలాంటి అజ్ఞానం వచ్చినప్పుడు మనం ఎంత అండి, అవునా? సో భగవంతుడు అనేటువంటి పొరలు క్లియర్ గా అయ్యి భగవంతుడా ఈయన నేనా అని చెప్పి మనసు నిర్మలమయ్యేటువంటి క్షణము ఎప్పుడవుతుందంటే, గురువుకి మనం ఫస్ట్ మొట్టమొదటిగా శరణగతి చేసి గురువుకి ఏ సేవ చేయొచ్చు, వపు సేవ చేయొచ్చా, వాణి సేవ చేయొచ్చా ఆలోచన చేయాలి. గురువు యొక్క వానికి శక్తి ఉంటుంది, ఆ వానికి సేవ చేయడం, ఎక్కడున్నా గురువు ఎక్కడున్నా కూడా వానికి సేవ చేయాలి. గురువు అత్యంత సంతోషం ఎప్పుడవుతారో తెలుసా? తని చెప్పినటువంటి మాటల్ని శిష్యులు ఆచరిస్తున్నప్పుడు గురువు అత్యంత ఆనందపడతాడు. సో ప్రభుపాదకి చాలా మంది గురువులు అంటే శిష్యులు ఉన్నారు. నేను ఇందాక చెప్పిన శిష్యులు ఇద్దరే, మన గురు మహారాజు జయప్రతాక్ స్వామి, కానీ అనంతమైనటువంటి లక్షల్లో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడక్కడ ప్రభుపాద్ చెప్పేశారు, సనాతన్ నువ్వు వెళ్ళి ఇగో ఇది ఈ చూసుకో, ఈ ఊరు చూసుకో, నువ్వు వెళ్ళి గంగాదాస్ ప్రభు మీ పిప్పి చూసుకోండి, శ్రీనివాస్ ప్రభు మీరు వెళ్ళి ముచ్చుగురు చూసుకోండి. వీళ్ళందరికి ఒక్కొక్క దేశం ఇచ్చేసారు, మీరు వెళ్ళి ఆఫ్రికా ప్రచారం చేయండి, మీరు వెళ్ళి గల్ఫ్ ప్రచారం చేయండి. ఇట్లా చేసి అందరూ ఏడుస్తూ లెటర్స్ రాసేవారట. అప్పట్లో వాట్సాప్ లేవు, ఏం లేవు. ప్రభుపాద్ మమ్మల్ని మీకు చూడాలని ఉంది, మాకు మిమ్మల్ని మీతో ఉండాలని ఉంది అంటే ప్రభుపాద్ చెప్పేవారట, అవునా, మీరు నాకు వపు సేవ చేస్తే నేను ఎంత ఆనందిస్తాను, అంతకి 1,00,000 రెట్లు మీరు నా యొక్క వానికి గనక సేవ చేస్తే నేను ఆనందిస్తానని. అందుకోసమే మనం అందరం కూడా గురువుల యొక్క వానికి విలువ ఇవ్వాలి. గురువు యొక్క వాణి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకని ప్రభుపాద్ చాలా తన యొక్క వ్యయ ప్రయాసలకు కష్టపడి ఈ యొక్క పుస్తకాలు రచన చేశారు. ప్రభుపాద్ అదే అంటారు, ఎక్కడికి వెళ్ళినా బుక్స్ ప్రచారం చేయండి, భగవద్గీతని ప్రచారం చేయండి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి సుకృతి దొరుకుతుంది, వాళ్ళు ఏదో ఒక రోజు ఈ యొక్క భగవద్గీత వాళ్ళ జీవితంలో రావడానికి అవకాశం ఉంది. ఏ రోజు వచ్చినా, ఏ తరంలో వచ్చినా ఆ సుకృతి ఆ అకౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి భగవద్గీతని ఏ రకంగా అయినా సరే ఈ ప్రభుపాద్ గ్రంథాలని ఇవన్నిటిని కూడా మనం సమాజంలో ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. మంచి కార్యక్రమాల్లో ప్రభుపాద్ యొక్క బుక్స్ ని ప్రచారం చేయాలి, గిఫ్ట్ గా ఇవ్వాలి అందరికి. సో కాబట్టి ప్రభుపాద్ చాలా సంతోషిస్తారు. మనకి డిసెంబర్లో గీతా జయంతి వస్తుంది. గీతా జయంతి 4 రోజులు దాన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ బుక్ మారథాన్ అని ఒక పేరుతోటి ఇస్కాన్ నిర్వహిస్తుంది. 4 రోజుల పాటు చాలా ఎక్కువగా బుక్స్ అమ్ముతారనమాట. ఎక్కువగా బుక్స్ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు కూడా మనం ప్రయత్నం చేద్దాం. సో మారథాన్లో మనమంతా కూడా ఇస్కాన్ నిజామాబాద్ నుంచి, భీమ్గల్ నుంచి మారథాన్లో మనం కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్తీక మాసంలో రాధా దామోదరుని యొక్క కృప కూడా మనందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, when we have feelings on Guru, things will come out. ఎప్పుడైతే మనం మన గురువు గురించి ఒక కన్నీరు కారుస్తున్నాం అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. చూడు, నిజంగా మా సంకల్పం అదే, మహారాజ్ యొక్క కోరికని, మహారాజ్కి చాలా ఇష్టం గ్రామీణ ప్రాంతాల్లో ఈ భక్తిని ప్రచారం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాల్లో వాళ్ళ జీవితాలని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు. పంతాలకి, పట్టింపులకి, కోపాలకి, తాపాలకి, ఆస్తుల కోసం, ఆస్తుల వివాదాలు, భూ వివాదాలు, ఈ పంచాయతీలు, వీటిలలోనే ప్రజలంతా నలిగిపోతున్నారు. పగలు ప్రతీకారాల్లో తన జీవితాలని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు. అవునా, ఇండ్ల మధ్యలో గోడలే కాదు, మనసుల మధ్యలో కూడా ఎన్ని జన్మలైనా తరిగిపోని గోడలు కట్టుకుంటున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో విశిష్టమైన ప్రచారం చేయాలని చెప్పేసి మహారాజ్ యొక్క సంకల్పం. గోవు యొక్క విశిష్టతని పెంచాలి, గోవుకి సంబంధించిన విశిష్టతని గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి, గోవునికి సేవ చేయాలి.
ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. ఆర్గానిక్ అంటే ఈ సేంద్రియమైనటువంటి వ్యవసాయం వైపు మనం కొద్దిగా ఆలోచన చేయాలని. అందుకనే మహారాజ్కి ఏం నచ్చుతుందంటే ఆ ప్రభుపాద్ కూడా చెప్తారు, హై థింకింగ్ అండ్ సింపుల్ లివింగ్ అంటారు. ప్రభుపాద్ ఏమంటారంటే థింకింగ్ హైలో ఉండాలి, లివింగ్ మాత్రం సింపుల్ గా ఉండాలి. సో కాబట్టి ప్రభుపాద్ చెప్తారు, మహారాజ్ చెప్తారు, జీవనం ఎలా ఉండాలంటే చాలా సాత్వికంగా ఉండాలి. అందుకనే మా శిక్షణ గురువు కూడా మాకు చెప్పేవారు, ఇంట్లో ప్లాస్టిక్ వాడకూడదు, ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కువగా వాడకూడదు, అవునా. సో అదే విధంగా ఇంట్లో అల్యూమినియం పాత్రలు వాడకూడదు. ఇంట్లో అల్యూమినియం పాత్రల్లో వండుకోవడం విషం, సో విషంతో సమానం. కాబట్టి అల్యూమినియం పాత్రలు తీసేయాలని చెప్పేవారు. మేము దగ్గర దగ్గర ఒక మా పెళ్లికి కూడా మేము అన్ని కూడా సామాను అన్ని స్టీలు, బ్రాస్ అవే కొనిమన్నాం. మేమే దగ్గర వెళ్ళి కొన్నాం, మా మాతాజీ వెళ్ళి కొన్నారు. అయితే ఇంట్లో దయచేసి ఎవరైనా సిల్వర్ పాత్రలు వాడుతూ ఉంటే మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారండి, దయచేసి వాటిని తీసేయండి. మీరు మంచి దొడ్డుగా మందంగా ఉన్న స్టీల్ పాత్రల్ని, అది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, న్యూట్రల్ గా. మీరు అల్యూమినియం కనుక చేశారా, అది కరిగి ఆ వేడికి అందులో నుంచి కరిగినవన్నీ అన్నంలో కూరలో కలిసిపోతాయి, అది క్యాన్సర్ వస్తుంది. అందుకనే మీరు కావాలంటే ఇంకా ఇనుముతో ఇనుము కడాయిలు ఉంటాయి కదా దొడ్డువి, అవి ఇంట్లో వాడుకోండి ఫ్రైకి. కానీ ఈ సిల్వర్ కి సంబంధించింది ఏ పాత్ర కూడా ఉండొద్దు, మూట గట్టి గంగలో పడేయండి, ఏవి వాడద్దు దయచేసి. పూర్వం నుంచి వాడుతున్నారు కదా అంటే, పూర్వం నుంచి వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి దయచేసి స్టీల్, ఎందుకంటే మనం ఇత్తడి పాత్రలో అన్నం వండితే మంచిదని అంటారు. పూర్వం వండేవాళ్ళు మనకి తెలియదు, కానీ పూర్వం మనుషులే మంచోళ్ళు, వాళ్ళు మంచిగా కరెక్ట్ గా వండుకున్నారు, మనం కరెక్ట్ గా. దయచేసి మీరు అలా చేయకండి. దాని తర్వాత ఉప్పు, ఈ ఉప్పు చాలా చెడ్డదండి బాబు, ఉప్పు వాడద్దు. మరి ఏం వాడాలి ప్రభు అనొచ్చు, మరి ఉప్పే వాడాలి, కానీ ఏం ఉప్పు వాడాలి? సైంధవ లవణం వాడాలి. రాక్సాల్, ఇంగ్లీష్ లో రాక్సాల్, తెలుగులో సైంధవ లవణం అని దొరుకుతుంది, దాన్నే వాడుకోవాలి. అది ఒక 100 రూపాయలు ఉంటుంది. చాలా తేడా, 20 రూపాయలు అది 100 రూపాయలు ప్రభు. అవును ప్రభు, మీకు ఇప్పుడు గుండెకి ఏదైనా బాధ వచ్చింది అనుకో, మీరు 2 లక్షలు ఖర్చు పెట్టాల్సింది హాస్పిటల్. ఒక 100 రూపాయల ఉప్పు తీసుకొస్తే 4 రోజులు వస్తారు మీ ఇంట్లో. నలుగురు ఉంటే డివైడెడ్ బై 100 చేయండి, 4 రోజులకి ఎంత పడుతుంది? రోజుకి రూపాయి 2 రూపాయలు కూడా పడదు. మరి మీకు డబ్బు, ఇప్పుడు మీరు ఎంత సంపాదించిన ఆరోగ్యం కోసమే కదా, సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలనే కదా. మరి ఇంట్లో అలాంటి వస్తువుల్ని మంచిగా ఆరోగ్యంగా ఉంచుకునే పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే మనం వాడమనుకోండి, కానీ ఇంట్లో రెగ్యులర్ గా తినే వాటికన్నా కానీ వాడాలి కదా. మొట్టమొదటి వస్తువు ఏదైనా ఉంది మీ ఇంట్లో నుంచి తీయాల్సింది అంటే అది ఉప్పు, రెండవది చక్కెర, మూడవది మైదా. మీరు మైదాని అసలే వాడదు, మైదా విషం. మీరు పోయి పూరి పిండి అంటే ఆడు మైదా పిండి ఇస్తాడు, ఇట్లా జాగుతాయి, ఏడికెళ్ళి శ్రీనివాస్ ప్రభు దాకా జాగుతాయి, మళ్ళీ ఆడికెళ్ళి ఇటు జాగుతాయి, అది విషం అరగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు, అవునా, చాలా జాగ్రత్త ఉండాలి. వంట ఇంటికి తీసుకొచ్చే వస్తువుల్లో జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైతే మీరు తినే వస్తువులు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీరు అన్ని చేయగలుగుతారు, సమృద్ధిగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. సో కాబట్టి మహారాజ్ అలా చెప్తారు. సో కాబట్టి మనం అది పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీతో సాధ్యమవుతుంది అనుకున్నప్పుడు అవి చేంజ్ చేసేయండి. మరి ఏం వాడాలా స్వామి, మేమైతే రోజు పొద్దున్న ఏమైనా ఛాయ్ తాగుతుంది, ఛాయ్ బంద్ చేయండి, అవునా. ఛాయ్ కూడా మంచిది కాదు. నేను చాలా సార్లు చెప్పాను, ఈ తెల్లగా ఉన్న దాని మీద ఛాయ్ పోస్తే మరకపోతుంది రోజు పోస్తే. మరి అదే ఛాయ్ని మీరు లివర్ మీద, లంగ్స్, అతి సున్నితమైన లంగ్స్ మీద, లివర్ మీద పోస్తే మరకపోతుందా? మరకపోవాలంటే మళ్ళీ చాలా టాక్సిన్స్ కావాలి, అప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో కాబట్టి ఛాయ్ బంద్ చేయండి. అది దానివల్ల మీకు ఏం ప్రాబ్లమే వస్తుంది తప్ప ఇంకేం రాదు. కావాలంటే ఇంకా మంచిగా అవి ఏమైనా మంచి మంచి గ్రీన్ టీ ఇంకేమైనా చేసుకుందా, పుదీనాకులు దింపి అందులో వేసి 2 చుక్కలు నిమ్మరసం పెట్టి మంచి తేనె కలుపుకుందాకండి పొద్దున. గంత ధనవంతులం కాదు ప్రభు అంటే పుదీన ఎంత దొరుకుతుందండి మీకు? ఒక 10 రూపాయలు పుదీన తెస్తే 2-3 రోజులు వస్తుంది. అదే చాపత్తి అయితే 100 రూపాయలు కావాలి టీ పొడి ప్యాకెట్.
సో ఆలోచన చేయండి, మన చేతుల్లో ఆరోగ్యం ఉంది. అది మహారాజ్ చెప్తారు, మాకు చాలా ఇష్టం మాకు కూడా. సో కాబట్టి దయచేసి ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.